వాక్యం ఒకటే చెప్తుంది, మనం ఈ భూమి మీద ఉండగా ఏం అనుభవించాలట? అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలట. కష్టం లేకుండా సుఖం అనేది ఇప్పుడు రాదండి. పనులకి వెళ్ళే వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడితేనే సాయంత్రం ఏమవుతుంది? చేతికి ఏమొస్తాయి? డబ్బులు అనేది వస్తాయి. ఆ ధనంతో ఆనందించాలి, ఆ ధనంతో ఏదైనా కొనుక్కోవాలి, ఆ ధనంతో పోషింపబడాలి, ఆ ధనాన్ని చూసి సంతోషించాలి అని అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం చేయాలి? ఆ వ్యక్తి కష్టపడాలి. అలాగనే సువార్తలో అయినా, లేకపోతే సేవా పరిచర్యలో అయినా, లేకపోతే దేవుని కొరకు నువ్వు వేరు చేయాలనుకున్నా, నీ జీవిత కాలంలో ఏదైనా సరే దేవుని కొరకు శ్రమ అనుభవించకుండా మాత్రం పరలోకం అనేది మనము పొందలేం. దేవుని కొరకు శ్రమ అనుభవించి మన పరలోకంలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.